సారీ మా ఆడియో ఫిగర్ చేతుల మీదుగా 21st చిత్రం ఆడియో లాంచ్ చేయబోతున్నాం. యూత్ అంతా ఈ సినిమాతో టీమ్గా ఫామ్ అయ్యి ఈ సినిమాని తెరకెక్కించారు. జయశంకర్ డైరెక్టర్గా, యాదగిరి ప్రొడ్యూసర్గా, అభిషేక్ మ్యూజిక్ డైరెక్టర్గా, అలాగే వెంకట్, వింధ్య, నవీన్ వీళ్ళు పాత్రధారులుగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఉంటారు అట్లాగాని అట్లా ఇంకా ఎన్ శంకర్ సార్ కూడా మాకు సపోర్టింగ్ ఉండి మేము పిలవగానే వచ్చారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎన్ శంకర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే రఫీ సార్ కూడా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. ఎంతో కష్టపడి తీసినాం. శంకర్ కష్టం ఈ సినిమా గురించి తెలిసిపోతే మీకు చూస్తే ఈ సినిమా థియేటర్లో మళ్ళీ చూద్దాం. అందరికి థ్యాంక్స్ వచ్చినందుకు. ఆవిష్కరణ సభకి విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు, అట్లాగే 21st సినిమా యూనిట్ సభ్యులందరికీ, అట్లాగే నా మిత్రుడు రఫీకి అందరికీ శుభాభివందనాలు. ఈ జయశంకర్ డెఫినెట్గా ప్రొడ్యూసర్ యాదగిరి, అట్లాగే హీరో వెంకట్, తర్వాత మిగతా యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా డెఫినెట్గా మంచి ఫలితం కోసం, ఒక మంచి సినిమా చేయడం కోసం ప్రయత్నం చేసి అనిపిస్తూ ఉంది. మ్యూజిక్ కూడా పాట విన్నాం మనందరము, అది కూడా బాగుందనిపించింది. డైరెక్టర్ తన ఊహాశక్తిని అంతా కూడా తెరపై ఎదడానికి ప్రయత్నం చేసి అనిపించింది. తనకున్న బడ్జెట్ లిమిటేషన్స్ కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమాగా, ఒక టెక్నీషియన్స్ సినిమాగా మన ముందుకు రాబోతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాని అందరూ ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రికేయులకు, వచ్చిన అతిథులందరికీ, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం నా పూర్వం గుర్తుకొస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడే అడిగాను వాళ్ళ ఏజ్ ఎంత అని. ఒక 24-25 ఏజ్ వీళ్ళది. సేమ్ అదే ఏజ్లో నేను కూడా సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఇంత కూడా లేకుండే మాకు. యాక్చువల్లీ ఆ స్నేహ మార్కెటింగ్ అసోసియేట్స్ రాజ్ కుమార్ ఏదో పాటల ప్రదర్శన పెడితే పాత్రికేయులు చూసి ఆ ఒక్క ప్రెస్ మీటే ఫైనల్ ప్రెస్ మీట్తో నా సినిమా అమ్ముడిపోయింది. ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి దేన్ని కూడా మనము తక్కువ అంచనా వేయకుండా, ఇప్పుడు నేను చూశాను ట్రైలర్, విషయం ఉంది. ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు 20-30 సినిమాలు తీసిన వాళ్ళవి కూడా చూస్తూ ఉంటాను నేను వాస్తవానికి. వీళ్ళు చిన్న ఒక సబ్లింగ్స్ లాంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి టెక్నీషియన్స్ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఒక ప్రోత్సాహం ఇస్తూ కొద్దిగా కాపాడుకుంటే వీళ్ళు ఇదే శంకర్ మన ఎన్ శంకర్ స్థాయికి ఎదగవచ్చు, మద్రాస్ శంకర్ స్థాయికి కూడా ఎదగవచ్చని నేను అనుకుంటున్నాను.